రెండు వేదికలు, రెండు డిఫరెంట్ స్ట్రాటజీలు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే, కూటమి సర్కార్ను ఇరుకున పెట్టడం. ఇదే ఇప్పుడు వైసీపీ కొత్త గేమ్ ప్లాన్గా మారింది. రాష్ట్రంలో శాసనమండలి, దేశ స్థాయిలో పార్లమెంట్, ఈ రెండింటినీ సమాంతరంగా ఉపయోగిస్తూ కూటమిపై రాజకీయంగా ఒత్తిడి పెంచే దిశగా అడుగులు వేస్తోంది వైసీపీ. ఈ డబుల్ అటాక్ వెనుక వైసీపీ అసలు వ్యూహం ఏంటి? అసెంబ్లీని స్కిప్ చేసి మండలి, పార్లమెంటు వేదికగా కూటమిని టార్గెట్ చేయటం రాజకీయంగా వైసీపీకి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఏమాత్రం అవకాశం వచ్చినా ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నిలదీస్తోంది. రాష్ట్ర స్థాయిలో శాసనమండలి వేదికగా వైసీపీ ఎమ్మెల్సీలు, ఢిల్లీ స్థాయిలో పార్లమెంట్ వేదికగా ఎంపీలు తమ పార్టీ వాయిస్ను రేస్ చేస్తున్నారు. పొలిటికల్గా తమ స్టాండ్ను చెప్పడంతో పాటు కూటమి వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసెంబ్లీలో సంఖ్యాబలం తగినంతగా లేకపోవడంతో సభా కార్యక్రమాలకు దూరంగా ఉన్న వైసీపీ మండలిలో మాత్రం పూర్తి స్థాయిలో దూకుడు ప్రదర్శించింది. 15 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ప్రతిరోజు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసే అంశాలను లేవనెత్తారు వైసీపీ ఎమ్మెల్సీలు. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదం, కల్తీ నెయ్యి, టీటీడీ వ్యవహారాలు, రైతుల సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాల భర్తీ, లా అండ్ ఆర్డర్ వంటి కీలక అంశాలపై గట్టిగా నిలబడుతూ కూటమి సర్కార్పై పోరాటం చేసింది వైసీపీ. లడ్డూ ప్రసాదం, కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరగాల్సిందేనని మండలిలో పలుమార్లు భీష్మించారు వైసీపీ సభ్యులు. వరుసగా వాయిదా తీర్మానాలు ఇస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. చివరకు ప్రభుత్వం పూర్తి చర్చకు సిద్ధం కాకపోయినా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని వైసీపీ తమ విజయంగా ప్రచారం చేసుకుంటోంది. మండలిలో సంఖ్యాబలం తమకు అనుకూలంగా ఉండడాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న వైసీపీ అధికార పక్షాన్ని పదే పదే సమాధానాలు ఇవ్వాల్సిన పరిస్థితికి నెట్టింది. దీంతో మండలిలో వాగ్వాదాలు, ఉద్రిక్త పరిస్థితులు, వాయిదాలు ప్రతిరోజూ కనిపించాయి. పార్లమెంట్ వేదికను కూడా వైసీపీ వ్యూహాత్మకంగా మార్చుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అమరావతి, అప్పులు, శాంతి భద్రతల అంశాలను జగన్ దిశానిర్దేశంతో వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తారు. ఇది కొత్త వ్యూహం కాకపోయినప్పటికీ జాతీయ స్థాయిలో తమ పార్టీ వాయిస్ను వినిపించడంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వైసీపీ ఏకరువు పెట్టగలుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ సెషన్స్లో అనంతపురం జిల్లాకు చెందిన ఆర్డీటీ అంశంపై చేసిన పోరాటం ఫలితాన్నిచ్చిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ ఒత్తిడితోనే ఆర్డీటీకి విదేశీ నిధులు తెచ్చుకునే వెసులుబాటును కేంద్రం తిరిగి కల్పించిందని, ఇది తమ విజయమే అని వైసీపీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు.